శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. మకర రాశి ఫలితాలను చూచినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలకు, ధనిష్ట 1, 2 పాదాలకు రాశి మకర రాశి అగుచున్నది. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా సూచిస్తున్నది. ఈ రాశివారు వివేకవంతులు, ఉదార స్వభావులు మరియు వీరు జనాదరణ పొంది గంభీరమైన వారుగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఖరీదైనటువంటి గృహంలో సేవకులతో పాటు విలాసవంతంగా జీవిస్తుంటారు. ఈ రాశిలోని వారు వైద్య విద్యకు సంబంధించిన పోటీ పరీక్షలలో రాణిస్తుంటారు. విద్యార్థులకు పురోగతి కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. సాటి వ్యాపారులతో సఖ్యత పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగము, షేర్ మార్కెట్ చేసేవారికి, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యవసాయం చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది. శని సంచారం కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో బదిలీలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వైవాహిక సంబంధాలలో పురోగతి కనబడుతుంది. అవివాహితులకు వివాహం కలుగుతుంది. సంతానం వృద్ధి చెందుతుంది. శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అతి కీలకంగా ఉంటాయి. అలాగే ఈ రాశివారు మతపరమైన విషయాలలో ఆసక్తి పెంచుకుంటారు. జూలై నుండి నవంబర్ నెలల మధ్యకాలంలో ఈ రాశివారికి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీరు సృజనాత్మకతతో, తెలివితేటలతో అనేక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఈ రాశివారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. అలాగే వీరు అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. కేతువు సంచారం వలన కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటుంది. కావున వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం, గౌరవం చూపాలి. అలాగే ఈ రాశి వారికి గురుడు సువర్ణమూర్తిగా, అంటే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, వీరు చేసేటటువంటి కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తారు. మకర రాశి వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇవి మకర రాశి వారి ఫలితాలు. ఈ మకర రాశి వారు ప్రతి శనివారము హనుమాన్ చాలీసాను పఠించాల్సి ఉంటుంది. ప్రతి సోమవారము శివారాధన చేయాలి. ఓం నమః శివాయ.